జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కోడమూరులోని కొత్త బస్టాండ్ నుండి హనుమాన్ జయంతి ఊరేగింపులను జయప్రదం చేశారు. ఆ కార్యక్రమంలో వివిధ నాయకులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సందడిగా వెల్లడించి ఈ సందడితో పాల్గొని హనుమాన్ జయంతి ఉత్సవాలకు చాలా అత్యంత అద్భుతమైన రోజు. ఎందుకంటే మహాబలకైన కాదు, రక్షకుడైన ఆంజనేయ స్వామి గారి రోజు ఇంత అద్భుతమైన ఈరోజు మనమందరం ఆయన ఆశీర్వాదం కోసం బైక్ ర్యాలీనే కాదు, పాదయాత్ర కావచ్చు, బైక్ ర్యాలీ కావచ్చు, స్వామివారిని మనం కలుసుకుంటూ వెళ్తే మనకి ఆయన యొక్క అభయం మనకు వస్తుంది. అందుకే ఆయన అభయంజీవిగా ఉన్నాడు, భయం లేని ఆడున్నాడు. ఇంత అద్భుతమైన కార్యక్రమం అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగే కొడుకురే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రతి ఊర్లో కూడా ఇటువంటి బైక్ ర్యాలీలు కానీ పాదయాత్రలు చేస్తే హనుమాన్ జయంతిని పురస్కరించి కానీ, రాముడి జయంతి పురస్కరించి ఏదైనా సరే మనం చేసి వెళ్ళినప్పుడు ఏమంటే మన హిందూ ప్రచార వాహిని కొనసాగుతూ ఉంటుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక అన్నలకి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ఇద్దరు మహేశ్వర రెడ్డి, వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్, కోడుమూరు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కోడుమూరులో అత్యద్భుతంగా, అత్యుత్సాహంగా అందరూ కుల సంఘాలతో కలుపుకొని, అందరూ హిందూ బంధువులతో కలుపుకొని ఇప్పుడు మొదలవుతున్నది. అసలు ఇంతమంది హిందూ బంధువులు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి దానికి రావాలని కోరుకుంటున్నాము. విశ్వ హిందూ పరిషత్ తరఫున అందరికీ ఆహ్వానిస్తున్నాం. అందరూ వచ్చి దీంట్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మహేశ్వరి గారు.